ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాల నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి మనం చదువుకుంటూ వచ్చిన విషయం ఏసావు గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట గురించి వాక్యములో నుంచి మనం చూసుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఆది కాండం 27వ అధ్యాయంలో ఏసావు గురించి చెప్పిన మాటల గురించి మనం వాక్యాధారములో పోయిన రోజు మనం చదువుకున్నాం. పోయిన రోజు మనం విన్న వాక్యములో ఏసావు యొక్క జీవిత స్థితిగతిని గురించి చూచినప్పుడు మనం చూచిన మాట ఏంటిది అంటే, తన జీవితం ఆత్మీకత లేక, దేవునితో అనుబంధం లేక, ఆత్మిక స్థితిగతులు లేక, ఆత్మిక ఆలోచన లేక, దేవునితో అస్సలు సంబంధం లేని ఒక దౌర్భాగ్య జీవితంలోకి ఏసావు యొక్క జీవితం వెళ్ళిపోయి తీరింది. లేకపోతే ఆయన ఎంచుకున్న నిర్ణయాలు, ఆయన జీవించిన జీవిత విధానాలు ఏమీ కూడా దేవునికో వాక్యాధారానికి ఘనత ఇప్పించలేని స్థాయిలోకి తన జీవితాన్ని ఎంచుకు తీరాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఆలోచించే ఆత్మిక జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ 4 సార్లు ఆలోచించి, ఆత్మిక సలహాలు అడిగి, ఆత్మిక ప్రణాళిక ప్రకారంగా ఉందో లేదో, వాక్యాధారము కింద ఉందో లేదో, ఆత్మిక స్వజనులకు అడిగి దానిలో ఏం చేయాలి, నిర్ణయం తీసుకోవాల్సిన విధానం కలిగి ఉండి తీరాలి. అందుకే ఏసావు యొక్క జీవితం ఎవరికి కూడా అడగకుండా తనకు నచ్చిన విధానములోకి ఎంచుకునే విధానం కాబట్టి, ఆత్మీకత లేక, దేవునితో సంబంధం లేక ఉన్న ఒక జీవితం మారిపోయి తీరింది. అందుకే తనకి కలిగిన జ్యేష్ఠత్వాన్ని ఆహారముకు అడ్డం పెట్టుకొని, లేకపోతే ఆహారానికి మనసిచ్చుకొని, లేకపోతే ఆహారం పైన నియంత్రణ లేకుండా తనకు కలిగిన జ్యేష్ఠత్వాన్ని వదులుకునేటట్టుగా, చులకపరిచేటట్టుగా, అక్కర్లేనట్టుగా, లేకపోతే వద్దనుకునే ఒక స్థాయిలోకి జీవితం మారిపోయి తీరింది. అది మనం పోయిన రోజు చూడగలిగాం. చివరికి ఆయనకి నాన్న దగ్గర నుంచి దొరికి తీరాల్సిన ఆశీర్వాదానికి కూడా దక్కలేనట్టు, లేకపోతే పొందుకోలేని ఒక స్థాయిలోకి తన జీవితం మారిపోయి తీరింది. అందుకే ఆది కాండం 27వ అధ్యాయంలోకి వచ్చి తీరితే మనం చూడగలిగిన ఒక మాట, ఇసహాక్ అనుకున్నాడు ఏదో ఒక రీతిలో ఏసావుకి ఆశీర్వాదం దొరికేంతటిగా ప్రయత్నించి తీరాడు, కానీ అక్కడ కూడా ఏసావుకు ఆశీర్వాదం దొరకలేని ఒక స్థాయిగా మారిపోయింది. తన తమ్ముడు వేషాన్ని ధరించుకొని, లేకపోతే మారు వేషం వేసుకుంటూ ఇసహాకు చేతిలో నుంచి ఏసావుకు దొరకాల్సిన ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నాడు, పొందుకునే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి తీరినట్టుగా బైబిల్ మనకి సెలవిచ్చి తీరుతున్నది. అందుకే ఆది కాండం 27వ అధ్యాయం 41వ వచనానికి వచ్చినప్పుడు చూడగలిగేది, ఏసావుకు తన తమ్ముడిపై లేకపోతే కసి వచ్చేంతటిగా, చంపేంత పగ వచ్చేంతటిగా, లేకపోతే లేకపోతే ఆయనను ఏదో ఒక విధానంగా ప్రాణాన్ని తీసివేయాలన్న ప్రణాళికలో తన మనస్తత్వం చేదుగా మారి తీరింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాల్సిన ఒక మాట, ఆత్మిక స్థాయిలో జీవించిన ఏసావు ఒక దుష్టుడిగా ఆలోచించేటట్టుగా తన మనస్తత్వం మారిపోయి తీరింది. ఓకే, దోచుకొని ఆయన తన తమ్ముడు తన చేతిలో నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు, కానీ ఆలోచించుకునే ఒక ఆత్మిక ప్రణాళిక లేదు కాబట్టి దుష్టునిగా ఆలోచించే ఒక ప్రణాళికలోకి తన మనస్తత్వం మారిపోయింది. అందుకే ఆది కాండం 27వ అధ్యాయం 41వ వచనం చదివినప్పుడు ఆయన చెప్పిన మాటలు పగతో నిండిన ఒక మాటగా, చేదుతో నిండిన ఒక మాటగా అక్కడ చెప్పబడేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే ఎంత మాత్రం దుష్టత్వం కలిగిన హృదయం కలిగిన వాడిగా మారాడంటే, తన తమ్ముడును చంపేంతటిగా పగను పెట్టుకునేటట్టుగా, లేకపోతే కోపాన్ని పెట్టేటట్టుగా, ద్వేషాన్ని పెట్టుకునే ఒక స్థితిగతిలోకి మారిపోయినట్టుగా చూడగలిగి తీరుతున్నాం. అందుకే ఆయన చెప్పిన ఒక మాట 41వ వచనంలో, వాళ్ళ నాన్న ఇసహాకు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను యాకోబుని చంపి తీరుతానన్నట్టుగా నిర్ణయం తీసుకున్న ఒక దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా మారిపోయింది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఒక విషయం ఇక్కడ ఆలోచించి తీరాలి, ఆలోచించి తెలుసుకు తీరాలి. మనం మన తోటి సహోదరులపై, లేకపోతే మన శత్రువులపై, లేకపోతే మనల్ని ఎదిరించిన వాళ్ళపై కోపం పెట్టుకోవడం అది ఒక ఆత్మిక పద్ధతి కాదు. లేకపోతే వారి వ్యతిరేకంగా
చేదు కలిగే ఒక స్థితిగతిని పెట్టుకోవడం ఆత్మిక లక్షణం కాదు. అది ఆత్మీకత చెందే ఒక విధానం కాదు. ఏసావు యొక్క స్వభావ తరగతును చూపించుకునే ఒక విధానం. అందుకే యేసయ్యను చూపించిన మాదిరిలో ఎవరిని కూడా దోషించే, ఎవరిపైన కోపగించే, లేకపోతే ఎవరినైనా చంపడానికి కసి కలిగే ఒక స్థాయిలోకి ఆత్మీకుల జీవిత విధానం వెళ్ళకూడదు. అందుకే యేసయ్య చూపించిన మార్గం ప్రేమతో ఉన్న ఒక మార్గం, లేకపోతే అంగీకరించుచున్న ఒక మార్గం, లేకపోతే స్వీకరించుచున్న ఒక మార్గం. ద్వేషించి పగబెట్టుకొని చంపడానికి మనస్తత్వాన్ని చేదుగా మార్చే ఒక ప్రణాళిక ఎప్పుడూ కూడా ఆత్మీకతకు చెందేది కాదు. అది ఏసావు యొక్క స్వభావ తరగతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఒక విధానం అయితే అని ఈ రాత్రి వేళ అర్థం చేసుకు తీరాలి. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవిత స్థితిగతుల్లో కూడా కొన్నిసార్లు కొందరు మనల్ని సతాయించినప్పుడు, వేదన పరిచినప్పుడు, బాధపరిచినప్పుడు వారి మీద కోపపడడం కాదు, వారి మీద చేదుగా మనసు నుంచడం కాదు, వారిని చంపే అంతటిగా పగబెట్టుకోవడం కాదు, వారిని అసూయతో చంపడానికి కాదు, మాటలతో కాదు, ప్రవర్తనతో కాదు, చూపుతో కాదు, ఇలాంటివి ఏవి కూడా చేయడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు, జీవితంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి. అందరినీ కూడా స్వజనులుగా, అందరూ కూడా దేవుని ద్వారా సృష్టింపబడిన వారు, అందరూ కూడా దేవుని ద్వారా అంగీకరణ పొందుకోగలిగే స్థాయిలో ఉన్నవారు అన్న ఒక ఆత్మీక తలంపులోకి, ఆత్మీక ఆలోచనలోకి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ఎల్లి తీరగలగాలి. కానీ ఈ కాలంలో అధిక శాతం మంది ఆత్మీకులు కూడా ఏసావు యొక్క స్వభావాన్ని అలవాటు చేసుకునే ఒక ప్రణాళికలో జీవించి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ నీ సహోదరుని పట్ల, నీ తోటి విశ్వాసి పట్ల, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి పట్ల చేదు గాని నీకుంటే వెళ్ళి క్షమాపణ అడిగి వారి దగ్గర ఏం చేయండి, ఆత్మీక పరిపక్వతను పొందే వారిగా మార్పు పొంది తీరండి. లేకపోతే ఆత్మీకతలో ప్రేమించే వారిగా, ప్రార్థన చేసేవారిగా, అంగీకరించే వారిగా ఒక మార్పును పొందడానికి కోరిక కలిగే ఒక స్థాయిలోకి వచ్చి తీరాలి. అందుకే ఏసావు గురించి ఇక్కడ చెప్పుతున్న ఒక మాట, ఆయనకు ఆత్మిక తలంపులు లేదు కాబట్టి, ఆత్మిక విధానములో ఆలోచించే ప్రణాళిక లేదు కాబట్టి చేదు కలిగే ఒక స్థితిగతిలోకి తన మనస్తత్వం మారి తీరింది. అందుకే ఎవరి మీద చేదు పెట్టుకోకూడదు, ఎవరి మీద చంపేంత పగ పెట్టుకోకూడదు, ఎవరి మీద కూడా ఏం చేయకూడదు, వారి యొక్క ప్రాణాన్ని నాశన పరిచే ఒక ప్రణాళికలోకి జీవిత నిర్ణయం తీసుకోకూడదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆలోచించి తీరాలి. మన మాటల మూలంగా, ప్రవర్తన మూలంగా, చూపు మూలంగా ఎవరికి చేదు కలగకూడదు, ఎవరికి కూడా బాధ కలగకూడదు, ఎవరికి కూడా వేదన కలగకూడదు, ఎవరికి కూడా అది చంపే ఒక స్థాయిని ఏం చేయకూడదు, ఇచ్చి తీరకూడదు. ఒకవేళ మన మూలంగా ఎవరికైనా వేదన కలిగిన, చావు కలిగిన, మరణం కల్పించే విధానం కలిగిన దేవుని యొక్క బిడ్డలుగా ఏసావు స్వభావం అది అని తెలుసుకొని అందులో నుంచి మార్పు చెంది తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో కోరికలను ఏర్పరచుకు తీరాల్సింది. అందుకే ఏసావు ఆలోచించిన ఆలోచనలు దుష్టత్వం కలిగే ఆలోచనలుగా మారిపోయి తీరినట్టుగా వాక్యం సెలవిచ్చి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మన ఆత్మీక జీవిత స్థితిగతుల్లో దుష్టత్వం కలిగే ఒక స్థాయిలోకి మారకూడదు, మార్పు చెందకుండా ఉండేటట్టుగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ఆత్మీక స్థాయిని అలవాటు చేసుకునే ఒక ప్రణాళిక కలిగి ఉండి తీరాలి. అందుకే ఏసావు మాటలాడిన ఈ మాటలు, లేకపోతే మనసులో పెట్టుకున్న ఈ కసి, లేకపోతే మనసులో పెట్టుకున్న తన సహోదరునిపై పెట్టుకున్న పగను ఏసావు యొక్క తల్లిగా ఉన్న రెబెకా అర్థం చేసుకుంది. లేకపోతే రెబెకా ఆ విషయం అర్థం చేసుకొని ఏం చేసిందో తెలుసా, యాకోబుకి ఏ రీతి కలిగిన నాశ నష్టాలు కలగలేనట్టుగా, యాకోబు పైన హత్యలు జరగకుండా, లేకపోతే యాకోబు యొక్క ప్రాణానికి ఏ రీతి కలిగిన కీడు జరగకుండా రెబెకా యాకోబుకి ఒక హెచ్చరిక ఇచ్చి చెప్పేది, ఏదో ఒక విధానంగా ఎక్కడి నుంచి తప్పిపోవడానికి ఉన్న మార్గాన్ని రెబెకా తెలియబరిచేటట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఒక విషయం మనం ఆలోచించి తీరాలి. ఆత్మీకులు ఎల్లప్పుడూ కూడా అందరినీ కాపాడే ఒక స్థితిగతిలో ఉండి తీరాలి. ఆత్మీకులు ఎల్లప్పుడూ అందరినీ కూడా ప్రేమించే ఒక స్థాయిలోకి ఉండి తీరాలి.
ఆత్మీకులు ఎప్పుడూ కూడా అందరి యొక్క లాభం గురించి ఆలోచించే వారై ఉండి తీరాలి. ఆత్మీకులు ఎప్పుడూ కూడా ఆత్మీకతను అప్పగించే ఒక స్థాయిలోకి జీవిత స్థితిగతిని అలవాటు చేసుకోవాలి. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క విడలారా ఒకసారి పరిశోధించుకు తీరాలి. మన మూలంగా ఎవరికైనా చేదు అనుభవించుచున్నదా? మన మూలంగా ఎవరైనా చావు కలిగిన స్థాయిలోకి వెళ్ళి తీరుతున్నదా? అలాగైతే రాత్రి వేళ ఆలోచించి అందులో ఒక క్రమం పాటించి తీరడానికి ప్రయత్నం కలిగి ఉండి తీరాల్సింది. అందుకే రాత్రి వేళ మన జీవిత స్థితిగతిని ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఏదైనా చేదు కలిగినది ఏమైనా ఉండి తీరితే, ఎవరి పట్ల కోపం కలిగి ద్వేషం కలిగే ఒక స్థాయి ఉండి తీరితే రాత్రి వేళ అది ఏసావు స్వభావం అని పోల్చుకు తీరండి. అందులోపల నుంచి మార్పు చెంది తీరడానికి ఆత్మీక స్థితిగతి మన కొరకు తెరవబడి ఉన్నది. మారు మనసు పొందగలిగే అవకాశాలు మనకున్నది. దేవుని యొక్క వాక్య పరిమితిలోకి వచ్చి క్షమాపణ అడిగే స్థితిగతి మన జీవిత విధానములో అలవాటు చేసుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు ఈ రాత్రి వేళ ప్రయాసపడి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలకు యేసయ్య చెప్పిన ఒక మాట, అందరినీ కూడా ప్రేమించాలి. మిమ్మల్ని సతాయించిన వారి కొరకు ప్రార్థన చేసేగలిగేటట్టుగా, లేకపోతే వారి కొరకు విజ్ఞాపన చేసేగలిగేటట్టుగా ఉన్న ఆత్మిక తరగతులోకి దేవుని యొక్క బిడ్డలు మారి తీరాల్సింది. మనం ఎవరి మీద ద్వేషించే, లేకపోతే మనం ఎవరి మీద శత్రువు యొక్క మనోభావం పెట్టుకొని జీవించడం కాదు, అందరినీ కూడా మిత్రునిగా అంగీకరించేటట్టుగా ఉన్న ఒక స్థితిగతి మనకి ఈ రాత్రి వేళ కలగడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలు ప్రయాసపడి తీరాలి. అందుకే ఏసావు యొక్క మనస్తత్వంలో ఈ కసి, కోపం, చేదు అనేక సంవత్సరాల వరకు తన లోపల ఉండి తీరింది. లేకపోతే ఆయన ఏదో ఒక రీతిగా యాకోబుని చంపడానికి, ఏదో ఒక విధానంగా యాకోబు యొక్క ప్రాణానికి హాని రప్పించడానికి పగ పెట్టుకొని అనేక సంవత్సరాలు తిరిగేటట్టుగా బైబిల్ సెలవిచ్చి చెప్పుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి పగ కలిగే స్థితిగతులను అలవాటు చేయడానికి ప్రయత్నం చెయ్యకూడదు. ప్రతిరోజు మన ఆత్మిక స్థితిగతిని పరిశోధించుకు తీరాలి. మనం మనుషుల పట్ల చూపించే విధానం ఏ రీతిగా ఉన్నది, ఏసావుకు కలిగే స్థితిగతి అయితే దానిలో నుంచి మార్పు చెంది తీరడానికి కోరే ఒక స్థాయిలోకి దేవుని యొక్క పిల్లలు ఎదిగి తీరడానికి ప్రయాసపడి తీరాలి. కానీ సంవత్సరాలు తరబడిన తర్వాత యాకోబు తన ఇంట్లో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే కుటుంబములో నుంచి దేవుని యొక్క సమాజంలో నుంచి దూరం వెళ్ళే ఒక స్థాయిలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగా యాకోబు ఎదిగి అనేక పిల్లలను కని అనేక మేలులను పొందుకొని తిరిగి తన నాన్న ఇంటికి తిరిగి వచ్చిన ఒక కాలగతిలో ఏసావును కలవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. అందుకే ఆది కాండములో దాన్ని 32, 33 అధ్యాయాలు చదివితే మనం చూసుకు తీరొచ్చు. యాకోబు ధన సంపదలను పొందుకొని లాబాను యొక్క ఇంట్లో నుంచి తిరిగి తన సొంత ఇంటికి బెతేలుకి తిరిగి వచ్చే ఒక ప్రయాణములో ఏసావును కలవాల్సిన ఒక ప్రణాళిక దొరికి తీరింది. యాకోబుకి ఏ రీతిగా కలిగే పగ గాని ద్వేషం గాని తన అన్నయ్య మీద ఉండేది కాదు, కానీ ఏసావుకు మాత్రం తన తమ్ముడి మీద పగ, కోపం, ద్వేషము అన్నీ కూడా ఉండే ఒక స్థాయిగా ఉండి తీరింది. కానీ గొప్ప విషయం ఏంటిది అంటే, అనేక సంవత్సరాలు గతించిన తర్వాత అన్నయ్య తమ్ముడిని చూడలేక అనేక సంవత్సరాలు గతించిపోయిన ఒక స్థితిగతి వచ్చినది. కాబట్టి ఏసావు యొక్క మనస్థితిలో తన కోపము, ద్వేషము కొద్దిగా చల్లబడిందే తప్ప అది తనలో నుంచి పూర్తిగా మారిపోలేదు. అందుకే ఆది కాండం 33 అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే, లేకపోతే 1వ వచనం నుంచి కిందకి చదివితే మనం చూడగలిగేది ఏసావును కలవాల్సిన ఒక పరిస్థితి ఏమై తీరింది. యాకోబు జీవితంలో ఈ దేవుడు ఎంచుకు పెట్టబడ్డది. అందుకే ఎందుకు దేవుడు అలాంటి యొక్క ప్రణాళికను ఎంచుకు పెట్టారంటే, అది ఏసావుకు మారు మనసు చెంది తీరడానికి ఉన్న ఒక అవకాశముగా మనం బైబిల్లో అర్థం చేసుకు తీరొచ్చు. అందుకే ఏసావు యాకోబును కలవగలిగే ఒక స్థాయిని ఏం చేయబడింది, ఎంచుకు తీరగలిగింది. అందుకే యాకోబుకి అర్థమై తీరింది ఒక విషయం సునిశ్చితం, అన్నయ్యాన్ని చంపి తీరుతారు, లేకపోతే వాళ్ళ అన్నయ్య వీరికి ఏదో ఒక రీతిగా హానియో నష్టమో కల్పించి తీరొచ్చు. తన పిల్లలకు, తన కుటుంబానికి, తన భార్యకి నాశనం కలిగే స్థితిగతి రావచ్చు. అందుకే యాకోబు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఏదైనా రీతిగా ఏసావుగా ఉన్న అన్నయ్యకి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చి తీరితే, విలువ కలిగినది ఏదైనా ఇచ్చి తీరితే, లేకపోతే తన ఆస్తిలో నుంచి కొంత ఏమైనా ఇచ్చి తీరితే
యాకోబు మీద దయ చూపించి తీరుతాడన్నట్టుగా ఒక సాధారణ మనిషి ఆలోచించినట్టుగా ఆలోచించి తీరాడు. అందుకే మనం కూడా కొన్నిసార్లు చేసే ఒక విధానం, కొందరి కోపం మన మీద చల్లార్చడానికి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చేస్తే, ఏదైనా విలువ కలిగేది ఇచ్చేస్తే అయిపోయి తీరుతుందేమో అనుకుంటున్నారు. దాని వలన కాదు. ఒక మనిషిని సంపాదించుకు తీరేది, ఒక మనిషిని సంపాదించుకు తీరడానికి ఆత్మిక విధానంగా క్షమాపణ అడిగే ఒక ప్రణాళిక ఉండి తీరాల్సింది. కానీ యాకోబు యొక్క జీవిత స్థితిగతిలో ఆయన ఒక మనిషిగా ఆలోచించాడు. అన్నయ్యకి ఏదైనా ఆస్తిపాస్తి ఇచ్చేస్తే, గొర్రెలు మేకలు ఇచ్చి తీరితే ఆయన నన్ను క్షమించి తీరుతాడేమో, ఆయనకు నా పట్ల ప్రేమ కలిగే ఒక స్థితిగతి ఉండి తీరుతుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు దానికి మార్పు చెందే ఒక విధానంగా చేసి పెట్టాడు. అందుకే ఏసావును కలిసే ఒక స్థితిగతి ఏమై తీరింది, ఏర్పడి తీరింది. అందుకే యాకోబుకి అధికంగా భయం కలిగింది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో తీసుకున్న ఉడంబడిక నియమం ప్రకారంగా దేవుడు యాకోబు పట్ల మేలు చేసి పెట్టారు. అందుకే 33వ అధ్యాయం 4వ వచనం చదివేటప్పుడు మనం చూడగలిగేది, దూరములో నుంచే ఏసావు యాకోబుని చూచేసరికి ఆయన మనస్తత్వంలో చిన్న మార్పు వచ్చి తీరింది. ఆ కోపం అంతా మారిపోయి ప్రేమ కలిగే ఒక విధానం వచ్చి తీరింది. అందుకే అనేక సంవత్సరాల తర్వాత తమ్ముడిని కలుస్తున్న దానిని చూసేసరికి కౌగలించి ముద్దు పెట్టుకొని అంగీకరించే ఏడుపుతో ఉండే ఒక పరిస్థితిని మనకక్కడ కనబడి తీరుతున్నది. కానీ వీటిలో ఏవి కూడా ఏసావు క్షమాపణ అడగటలేదు. అక్కడే మనము ఆలోచించాల్సిన ఒక విధానం, ఆత్మీయ ఆలోచన లేదు కాబట్టి క్షమించి క్షమాపణ అడిగేటట్టుగా ఒక మనస్తత్వం ఏసావుకి కలగట్టలేదు. అందుకే ఇక్కడ మనం నేర్చుకోగలిగిన ఒక స్థితిగతి ఏంటిది అంటే, మన మూలంగా ఎవరైనా వేదన పడి ఉంటే, మన మూలంగా ఎవరైనా గాయపడి ఉంటే, మన మూలంగా ఎవరికైనా చేదు కలిగే స్థితిగతి ఉంటే క్షమాపణ అడగడానికి, క్షమించడానికి దేవుని యొక్క బిడ్డల మనస్తత్వం ఎప్పుడూ కూడా ముందు కలిగేటట్టుగా ఉండి తీరాలి. అందుకే అనేక మంది దేవుని యొక్క బిడ్డలు చాలా మందికి క్షమించడానికి కలిగే ఒక మనస్తత్వములో దిగడానికి ఇష్టం లేదు. కౌగిలించుతారు, ముద్దు పెడతారు, చేర్చుకుంటారు వారి ఇంట్లో కానీ మనసు లోపల క్షమించే ఒక స్థితిగతితో ఉండి తీరితేనే ఆత్మీకతలో ఉండి తీరడానికి ఉన్న ఒక గుణం దొరికి తీరగలిగేది. కానీ ఇక్కడ కూడా దేవుడు ఏసావుకు ఒక అవకాశం ఇచ్చి తీరుతున్నారు. యాకోబుని ఆయన కౌగిలించేటప్పుడు, యాకోబును చూచి ఆయన ఏడ్చినప్పుడు, యాకోబుతో ఒక సమయం గడిపినప్పుడు కూడా ఒక ఆత్మిక తలంపు ఆయనలో లేదు కాబట్టి, ఆత్మిక మనస్తత్వములో జీవించటం లేదు కాబట్టి, ఆత్మికతతో దేవునితో ఒక అనుబంధం లేదు కాబట్టి ఆయన క్షమించడానికి అడిగే ఒక మనస్థితిలోకి దిగజారట లేదు. అందుకే అందరూ క్షమించే ఒక మనస్తత్వములోకి రాలేరు. ఎవరు రాగలిగేది? ఆత్మిక స్థాయిలో ఉన్నవారు మాత్రమే, వాక్య పరిమితిలో జీవించిన వారు మాత్రమే, ఆత్మిక సహవాసములో ఉన్నవారు మాత్రమే క్షమించగలిగే ఒక స్థితిగతిలోకి వచ్చి తీరగలిగేది. కానీ అక్కడ ఒక విషయం ఏంటిది అంటే, యాకోబు ఇచ్చుచున్న ధనాలు కానీ, మెండలు కానీ, పశువులను కానీ ఏవి కూడా ఏం చేయలేదు, ఏసావు అంగీకరించలేదు. అది ఎందుకు అంగీకరించలేదు అది మనకు తెలియదు. కానీ ఒక విషయం, ఆయన వాటిని ఏమి కూడా స్వీకరించలేదు. అనేక సంవత్సరాల తర్వాత తమ్ముడిని చూశాడు కాబట్టి ఆ ఒక మనోవేదనలో ఆయన ఏం చేసుకున్నాడు, తన చేతిలో నుంచి ఏమీ పుచ్చుకోకుండా ఆయనను స్వేచ్ఛతగా వదిలేసే ఒక స్థితిగతిని మనకు బైబిల్ పరిచయం ఇచ్చి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకు తీరాలి, దేవుడు మనకిచ్చుచున్న అవకాశములో క్షమాపణ అడిగి క్షమించే మనస్తత్వం కలిగి అందరితో మనసును ఐక్యపరిచే ఒక స్థాయిలో ఆత్మీకులు జీవితం కొనసాగించి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మిక సంఘములో, ఆత్మిక సహవాసములో ఉన్న మనకి దానికే ఒక నిదర్శనే మనకి బల్ల కార్యక్రమం అన్న పరిచర్యలో మనకి కనబడి తీరేది. అందుకే చాలా మంది బల్ల కార్యక్రమం తీసుకోవడానికి వెనక్కపడే ఒక స్థాయిని మనకి కనబడి తీరుతున్నది. అందుకే చాలా మంది క్షమించలేక, లేకపోతే అంగీకరించలేక చాలా మంది బల్ల కార్యక్రమంలో నుంచి చెయ్య కలపకుండా ఉండే ఒక స్థాయిని మనకి సంఘములో కనబడి తీరుతున్నది. అలాంటి అలవాటులు దేవుని యొక్క బిడ్డలు దయచేసి అలవాటు చేసుకోకూడదు. తప్పు చేశారా, ఎవరి మీద కోపగించారా, ఎవరి మీద వేదన కలిగిన స్థాయి అయితే వెంటనే క్షమాపణ అడిగి తీరాలి. వెంటనే దానిని ప్రాయశ్చిత్త పరచుకోవడానికి కోరుకోవాలి.
సంవత్సరాలు తరబడి ఉంచి 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 దానిని ఏం చేయకూడదు, ఉంచి తీరి ఒక ఆత్మీక జీవితం జీవించే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళకూడదు. అందుకే ఏసావు యొక్క జీవిత స్థితిగతులోంచి మనం నేర్చుకోగలిగేది సంవత్సరాల తలబడి క్షమించకుండా, క్షమాపణ అడగకుండా, కౌగలించకుండా, ప్రేమించకుండా ఆ చేదు కలిగే స్థితిగతిని మనస్తత్వంలో పెట్టుకుని తీరాడు. ఆ మనస్తత్వములు అది ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఒక మనిషికి ఆత్మిక విడుదల దొరికి తీరదు, ఆత్మిక క్షేమాభివృద్ధి దొరికి తీరదు, దేవునితో మంచి అనుబంధం కాయపరిచే ఒక స్థితిగతి దొరికి తీరదు. అందుకే మనసులో ఏవి కూడా దాచుకొని ఉంచకూడదు. వెంటనే దానిని ఏం చేయాలి, కడిగి శుద్ధిపరచుకోవడానికి ఉన్న ఆత్మిక స్థాయిలోకి దేవుని యొక్క బిడ్డలు జీవించి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు ప్రోత్సహించి చెప్పేది, అనుదిన రాత్రి వేళ పడకకు వెళ్ళే ముందు ఒకసారి ఆ రోజు ముగించేటప్పుడు ఆలోచించి తీరాలి. దేవా, ఈ ఒక్క రోజు నా ద్వారా గాయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నా ద్వారా వేదన కలిగిన వారు ఉన్నారా, నేను ఎవరి మీదైనా అసూయ పడేవాడు ఒక స్థాయి ఉన్నదా, అది అడిగి ఆత్మశక్తి ద్వారా దానిలో ఒక క్రమాన్ని పొందుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, అవకాశం తీరాలి. నాకు తెలిసిన ఒక దేవుని యొక్క బిడ్డ గురించి ఒక సాక్ష్యం నాకు తెలుసు. ఆయన తన తోటి సేవకునితో కలిసి ఏదో మాటకు ఏదో గొడవలు వాళ్ళ వల్లనే జరిగి తీరింది. కానీ ఆ గొడవ మూలంగా ఏం చేసుకున్నారో తెలుసా, ఒకరొకరితో మాట్లాడకుండా అనేక సంవత్సరాలు తరబడి ఏం చేసుకున్నారో తెలుసా, వారు కోపగించుకున్న ఒక స్థాయిలో జీవించి తీరాడు. కానీ ఏం జరిగిందో తెలుసా, చివరి గడియ మరణానికి వచ్చిన ఆ గడియ వచ్చినప్పుడు ఈయనకు మరణానికి వెళ్ళే కొన్ని రోజుల ముందు ఇవన్నీ ఆయన తలుచుకున్నాడు. తన జీవితంలో జరిగిన లోటులన్నీ తలుచుకొని ఒక అర్ధరాత్రి వేళ తన స్నేహితుడికి ఫోన్ చేసేసి, సేవకుడిగా ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసేసి క్షమాపణ అడిగి ఆయన వాళ్ళిద్దరూ పరిహారం పొందుకునే ఒక ప్రణాళికలోకి వెళ్ళి తీరాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సన్నివేశంలో పరిశుద్ధాత్మ దేవుడు అవతల ఉన్న స్నేహితుడితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభించి తీరాడు. ఆయనకు దేవుని యొక్క ఆత్మ తలంపు ఇచ్చి తీరాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక విషయం హెచ్చరిక ఇచ్చి తీరాడు. అనేక సంవత్సరాల నుంచి తన లోపల చేదు ఉండబట్టి ఆయనకు పట్టి పీడించుచున్న ఒక శాపం ఉంది. ఆ శాపం ఈ రాత్రి వేళ ఇరిగి తీరిద్దని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పడం జరిగి తీరింది. ఆ రాత్రి వేళ వారిద్దరూ కూడా క్రమపడే ఒక అవకాశం వచ్చి తీరేటడికి, క్షమించడానికున్న ఒక మనస్తత్వములో వచ్చి తీరేసరికి ఒక సమాధానము కలిగే ఒక వాతావరణం వారి ఆత్మిక జీవితంలో వ్యాపరించి తీరింది. అలాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ అవతల ఉన్న స్నేహితుడు చనిపోయే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి తీరగలిగాడు. కానీ ఆ చావులోకి వెళ్ళినప్పుడు తన కుటుంబ సభ్యులు చెప్పిన సాక్ష్యం ఏంటిది అంటే, సమాధానము కలిగిన ఒక చావులోకి తన జీవితం వెళ్ళగలిగింది. అందుకే నేను చెప్పడానికి కోరే మాట ఏంటిది అంటే, దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ అందరితో ప్రేమ కలిగే ఒక వాతావరణం ఉంచి తీరాలి. ఆ ఆత్మిక అనుబంధంలో అంగీకరణ పొందుకునే ఒక స్థాయి, ఎప్పుడూ కూడా బల్ల కార్యక్రమాన్ని పుచ్చుకోగలిగే ఒక అందరితో ప్రేమ కలిగే ఒక ఆత్మిక సహవాసంలో ఉండి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు జీవిత నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే బల్ల కార్యక్రమం అన్న ప్రక్రియను దేవుడు సంఘములో, ఆత్మికుల సమాజములో దేవుడు ఏర్పరిచి ఉంచింది. బల్ల కార్యక్రమం చూసినప్పుడు నీ పాపాలు గుర్తుకు రావడానికి కాదు బల్ల కార్యక్రమం ఉంచింది. బల్ల కార్యక్రమం ఉంచింది నేను ప్రేమతో ఉండాలి, నేను రాకడకు తయారై తీరాలి, నేను మంచి ఆత్మిక పరివేశములో జీవించి తీరాలి, నా మూలంగా ఎవడు గాయపడకూడదు, నేను ఎవరిని గాయపరచకూడదు. ఇవన్నీ మనకు తలంపు రావాల్సింది. చాలా మందికి బల్ల కార్యక్రమం చూచినప్పుడు ఎలాగ కనిపిస్తుంది, వారి ముందు ఒక తుపాకీ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. వాళ్ళు అనుకునేది, అమ్మో ఇది తినేట్టే నేను చచ్చిపోతాను. దాని బదులుగా క్షమించేసి పరిహారపరిచేసి ఆ క్షేమం కలిగిన ఆత్మిక విడుదలలో జీవించడానికి కోరి తీరాలి. అందుకే సంఘాలు అన్నీ కూడా ప్రతి వారము బల్ల కార్యక్రమం నడిపించేది చాలా దీవెన కలిగే ఒక స్థాయిలోకి మారి తీరొచ్చు. అది సంఘానికి ఉగ్రత తెచ్చే, భయం రచ్చగొట్టే ఒక విధానం కాదు. అది సంఘానికి ఆత్మిక ఐక్యతలో తెచ్చేకునే విధానం. ఆత్మిక కుటుంబములో మేమున్నాము, మేమందరం ఒక కుటుంబమే, మేమందరం ఒకే సహోదరులమే, మేమందరం ఒక్క శరీరానికి అవయవమే, మేము ఒకరికొకరికి కలిసిమెలిసి ఉన్నాము అన్న ఒక నిదర్శన ఆత్మిక విడుదల జరిపించే ఒక ప్రణాళికే మనకి బల్ల కార్యక్రమం ఇచ్చి తీరేది. అందుకే చాలా సంఘాల్లో బల్ల కార్యక్రమం అయిన తర్వాత మేము ఒక్కటిగా ఉన్నాము, మేము ఐక్యతతో ఉన్నాము, మేము సహోదరులుగా ఉన్నాము అన్న దానిని
సహోదరునికి నిదర్శన పరిచేదే పరిశుద్ధులు కలిసి కౌగిలించుకొని ఏం చేసేది, చేతులిచ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించే ఒక ప్రణాళికను సంఘం ఏం చేసింది, ఏర్పరిచి తీరింది. చాలా సంఘములో ఈ అలవాటు ఒకటి కనబడకుండా స్థాయిలో జీవించి తీరుతున్నది. అందుకే కారణం ఏంటిది అంటే ఒకరొకరిని ప్రేమించలేరు కాబట్టి, ఒకరొకరిని క్షమించలేరు కాబట్టి చేతులిచ్చి ప్రైజులోడు చెప్పి, కౌగిలించుకొని ప్రైజులోడు చెప్పి, ముఖము ముద్దు పెట్టుకొని సహోదరితో కలిసిమెలిసి ఉన్నామన్న నిదర్శనలో, క్షమించుచున్నామన్న ఒక నిదర్శనలో ఉండే ఒక స్థాయి అనేక సంఘాల్లో మనకి కనబడటలేదు. అందుకే చాలా మంది బల్ల కార్యక్రమం అయ్యేటప్పుడు ఒకరొకరిని కౌగిలించి, ఒకరొకరికి ప్రైజ్ లోడ్ చెప్పి, ఒకరొకరికి ముద్దు పెట్టుకునే ఒక స్థాయి వచ్చినప్పుడు వారి క్షమించలేని మనస్తత్వం, వారి ద్వేషం కలిగే మనస్తత్వం క్లియర్గా కనబడుతుంది. అందుకే ఒక్కొక్కరిని అంగీకరించే విధానం చూసేటప్పుడు మనకు అర్థమై తీరిది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఈ ఏసావి స్వభావముకు ఒక విడుదల జరగడానికే, ఈ ఏసావు తరగతిలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, మత్సరము ఇలాంటివన్నీ కూడా చచ్చి తీరడానికే బల్ల కార్యక్రమం అన్న ప్రక్రియలో సహోదరులు ఆత్మిక సంఘములో కలవడానికి ఉన్న యోగ్యతను దేవుడు ఏర్పరిచి తీరింది. అందుకే ఏసావు యొక్క జీవితంలో బల్ల కార్యక్రమ పరిచర్య జరగలేదు, ఎందుకంటే ఆడ ఆత్మికుడు కాదు కదా. కానీ కౌగులించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, ఏడ్చారు, కానీ ఏం చేయలే, క్షమాపణ అడగలే, పశ్చాత్తాపడలే. చేసిన దాంట్లో తప్పు చేశాను, నేను నా ఆలోచనలో తప్పు జరిగిపోయింది, నేను నా మాటల్లో తప్పు జరిగిపోయింది, నేను నీ వ్యతిరేకంగా చంపేంత పగబెట్టుకున్నాను అన్నట్టుగా ఒక్క మాట కూడా ఏం చేయలేదు, అడిగి చెప్పలేదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడలారా, ఈ వాక్య పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎక్కడైనా ఇలాంటి చేదు కలిగే వాతావరణం గుర్తు పెట్టిస్తున్నదంటే, నీ తోటి సహోదరుని క్షమించలేని స్థితిగతిని ఎక్కడైనా గుర్తు పెట్టించుచున్నారంటే, ఈ రాత్రి వేళ నీకు ఇది ఒక మంచి అవకాశము. దానిలో నుంచి విడుదల పొంది తీరడానికి, విముక్తి పొంది తీరడానికి, ఆత్మిక స్థితిగతులకి మళ్ళా స్థాపన చెంది తీరడానికి, అందరినీ యేసయ్య ప్రేమించే ఒక ప్రేమ కలిగే స్థితిగతులకి మారి తీరడానికి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క బిడ్డ నీకు ఒక అవకాశంగా దేవుడు ఇచ్చి తీరుతున్నాడు. అందుకే ఈ అవకాశాన్ని ఏం చేయకూడదు, వ్యర్థపరచకూడదు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా నేను చెప్పేది, ఏసావు తనకు దొరికిన అవకాశాన్ని వ్యర్థపరిచేసుకున్నాడు. ఎందుకు? ఆత్మిక తలంపులో లేడు కాబట్టి, ఆత్మిక సహవాసములో లేడు కాబట్టి, ఆత్మిక స్వజనులతో సంబంధం లేదు కాబట్టి అలాంటి తలంపు ఆయనకి రాలే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని యొక్క బిడ్డలారా, ఆదివారం గాని లేకపోతే సంఘముగా కూడి వచ్చిన అవకాశాలు ఎప్పుడు ఏం చేయకూడదు, దురుపయోగపరచకూడదు, వెళ్లకుండా ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, బల్ల కార్యక్రమంలో పాలు పంచుకు తీరాలి, ఆత్మిక సహవాసములో సౌభాగ్యత చెందే జీవితం కలిగి ఉండి తీరాలి. అక్కడే నీ తోటి సహోదరుని నీకు పోల్చుకోగలిగే ఒక మనస్తత్వం వచ్చేది, నీ తోటి విశ్వాసిని అంగీకరించే ఒక మనస్తత్వం కలిగేది, ప్రేమించే ఒక మనస్తత్వం కలిగేది, అంగీకరణ పొందుకునే ఒక స్థాయి కలిగేది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఆ ఆత్మిక సహవాసములో వస్తేనే క్షమించడానికి, అంగీకరించడానికి ఉన్న ఒక మనస్తత్వం కలిగి తీరేది. ఇంకొక విషయము, బల్ల కార్యక్రమం జరిగిన తర్వాత జరిగిన పాతకాల సంఘంలో జరిగిన విధానం ఏంటిదంటే ప్రేమ విందు. ఈ కాలంలో ఇది సంఘాల్లో లేవు. ఏం చేసి పెట్టేదంటే సంఘస్థులు అందరూ కలిసి వారి భోజన సదుపాయాలన్నీ ఏర్పరిచి ఒకరికి ఆలోచించుకొని వాళ్ళు ఏం చేసుకునేవారు, అందరూ కలిసిమెలిసి భోజనం చేసుకునే ఒక ప్రణాళిక ఆ కాల సంఘ ఆత్మిక సంఘ తరగతిలో ఉండి తీరేది. అప్పుడు కానీ ఇప్పుడున్న సంఘాల్లో అలాంటి తరగతులు ఏమీ కనబడట్లేదు. ఆ సంఘ సభ్యులు కలిసిమెలిసి భోజనం చేసుకునే ఒక ప్రణాళికలోకి ఒకరొకరిపై ఆలోచించుచున్నారు, ఒకరొకరి గురించి క్షేమాన్ని చూచుకున్న వారు అన్న స్థితిగతిలో ఉన్న ఒక పరివేశము ఈ కాలములో ఉన్న సంఘాల్లో కనబడి తీరట్లేదు. అందుకే ఆ కాలములో ఉన్న సంఘ బిడ్డలు అందరూ ఏక మనసులై, అందరూ ఒకరికొకరికి సహాయపడేటట్టుగా, ఒకరి క్షేమాన్ని కోరుకునేటట్టుగా, ఒకరొకరికి లాభం కల్పించే ఒక స్థాయిలోకి ఉన్న జీవిత స్థితిగతుల్లో సంఘాలు ఎదుగుదల పొందుకొని వచ్చేది. కానీ ఈ కాలములో ఉన్న సంఘ బిడ్డలు ఇలాంటి యొక్క స్థితిగతులకు అలవాటు చేయకుండా ఏసావు స్వభావ తరగతుకు ప్రాధాన్యత పరిచే ఒక
జీవితానికి ఒకరొకరి గురించి ఆలోచించే మనస్తత్వం లేదు. ఒకడు తిన్నాడా తినలేదా అని కూడా తెలియలేని ఒక జీవితం, ఒకడొకడికి స్తోత్రం చెప్పలేని ఒక జీవిత స్థితిగతి, ఒకరొకరికి వందనాలు చెప్పలేని స్థితిగతి, ఒకరొకరి క్షేమాన్ని ఆలోచించలేని దౌర్భాగ్య ఏసావు జీవితాన్ని ఘనపరిచే స్థాయిలోకి ఈ కాలములో ఉన్న సంఘాలు మారి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా హెచ్చరికిచ్చి చెప్పుచున్న ఒక మాట, ఏసావు స్వభావానికి ఏం చేయకూడదు, జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి తీరకూడదు. కానీ వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటిది అంటే, ఏసావు క్షమాపణ అడగకుండా తమ్ముడును ఏం చేసేసాడో తెలుసా, ముందుకి వెళ్ళమని ప్రయాణం చేసుకొని వెళ్ళి తీరాడు. కానీ అక్కడ జరిగిన దౌర్భాగ్య స్థితి ఏమై తీరిందో తెలుసా, ఆత్మీకత లేని ఒక స్థితిగతులోకి ఇంకా దిగజారిపోయాడు ఏసావు. అందుకే వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటిది అంటే, దాని 36వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చూడగలిగేది 36వ అధ్యాయం, ఆదికాండం 36వ అధ్యాయము దాని 6, 7, 8, 9 వచనాలు చదవగలిగితే ఏసావు ఏం చేశాడో తెలుసా, ఎలాంటి అంటే కొండగలిగిన ప్రాంతములో నివసించుకుంటూ దేవుని యొక్క ప్రజలకు లేకపోతే యాకోబు యొక్క కుటుంబ సభ్యులకు వ్యతిరేకతగా ఎదురుగా ఏం చేసుకున్నాడు, జీవితాన్ని నిలబెట్టుకునే ఒక జీవిత స్థితిగతులోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఆత్మికత లేదు కాబట్టి, ఆత్మిక స్వజనులతో సంబంధం లేనట్టుగా ఆయన తమ్ముడికి ఎదురుగా ఏం చేసుకున్నాడు, జీవించే ఒక జీవిత విధానం. పంటల్లో లాభం కలిగింది, ఆస్తిలో లాభం కలిగింది, కానీ క్షమించే మనస్తత్వం లేనందున, ఆత్మిక స్థితిగతి లేనందున, ఆత్మికుల కాకుండా అనాత్మికులతో జీవించే ఒక జీవిత విధానములోకి ఏసావు యొక్క జీవితం మారిపోయి తీరింది. అందుకే ఆయన ఎంచుకున్న జీవితం కూడా ఆత్మికులను ఎదిరించుకునేటట్టుగా, ఆత్మికుల వ్యతిరేకతలో పోటీ పడే ఒక జీవిత స్థితిగతిలోకి ఏసావు యొక్క జీవితం, ఏసావు యొక్క కుటుంబం, ఏసావు యొక్క పిల్లలు కూడా మారిపోయి తీరారు. అందుకే తర్వాత ఉన్న అధ్యాయాలు మనం చదివి తీరితే, ఏసావు ఎక్కడ నివసించాడు తెలుసా, ఏదోము అని చెప్పిన ప్రాంతములో నివసించి తీరాడు. తర్వాత ఈ ఏదోములు అని చెప్పిన వారు ఇశ్రాయేల్ ప్రజలను సతాయించే, వేదన పరిచే, గాయపరిచే, బాధ పెట్టే వారిగా తర్వాత ఉన్న అధ్యాయాల్లో మనకి కనబడి తీరుతున్నది. అందుకే నేను చెప్పొచ్చున్నమాట, మనకి దొరికిన అవకాశములో ఆత్మిక తరగతిలోకి రాకపోతే మన కుటుంబము, మన పిల్లలు ఆత్మికత లేని దౌర్భాగ్య జీవితం జీవించేటట్టుగా మారి తీరొచ్చు. అందుకే ఏసావు యొక్క పిల్లలు ఇప్పుడు ఎలా తయారయ్యారో తెలుసా, ఇశ్రాయేలీయులను ఎదిరించేటట్టుగా, ఇశ్రాయేలీయుల వ్యతిరేకంగా యుద్ధం చేసి పెట్టేటట్టుగా, ఇశ్రాయేలీయులకు ఎప్పుడు వేదన పరిచేటట్టుగా ఏదోమ్యులు తయారయ్యేటట్టుగా తర్వాత ఉన్న అధ్యాయాలలో మనం చదివితే చూసి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చున్న మాట, దేవుని యొక్క బిడ్డలారా, మనకి దొరికిన సమయాన్ని, సందర్భాన్ని, అవకాశాన్ని సద్వినియోగపరచడానికి, ఆత్మిక స్థాయిలో వచ్చి తీరడానికి, క్షమించి తీరడానికి, ఆత్మిక విడుదల పొంది తీరడానికి, ఆత్మిక సహవాసములో ఉండి తీరడానికి ఏం చేయకూడదు, వెనకాడకూడదు. అది దేవుడు నీకు ఇచ్చిన కృప కలిగిన భాగ్యం. అది ఆ భాగ్యాన్ని ఏం చేయకూడదు, వదులుకోకూడదు. కానీ ఏసావు ఆ భాగ్యాన్ని ఏం చేసుకున్నాడు, వదిలి తీరాడు. వద్దనుకున్నాడు, అనుకున్నాడు, అక్కర్లేదనుకున్నాడు. క్షమించడానికి మనస్తత్వం లేక ఉన్న జీవితంగా మారి తీరి తన కుటుంబాన్ని, తన పిల్లలను, ఆత్మీకులను ఎదిరించే ఒక జీవిత విధానముగా మారి తీరింది. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రాత్రి వేళ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దొరికిన అవకాశాలు ఆలోచించి ఆత్మిక క్షేమముతో ఏం చేయాలి, దానిని ముందుకు కొనసాగించడానికి ఉన్న ప్రయత్నం కలిగేటట్టుగా ఉండి తీరాలి. చివరికి ఏసావు యొక్క పిల్లలు ఏదోమ్యులుగా మారి ఏమై తీరారు తెలుసా, దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని దగ్గర నుంచి శిక్షణ పొందుకునేటట్టుగా, దేవుని దగ్గర నుంచి వేదన కలిగేటట్టుగా, దేవుని యొక్క సతాయింపులకు, దేవుని ద్వారా బాధపడే ఒక స్థాయిలోకి ఏదోమ్యులు లేకపోతే ఏసావు యొక్క పిల్లలు మారిపోయి తీరారు. అందుకే యెరెమ్యా గ్రంథము చెప్పుతున్న ఒక మాట, యెరెమ్యా గ్రంథము 49వ అధ్యాయానికి వచ్చి తీరితే దాని 8వ వచనం చెప్పుతున్న ఒక మాట,
ఏమై తీరిందో తెలుసా? ఒక పక్క ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించి ఆదరించి క్షేమమిచ్చి నడిపించినప్పుడు మరో పక్క ఏదోమ్యులకు దేవుడు ఏం చేసి పెట్టారో తెలుసా? నాశనం తీసుకొచ్చి పెట్టేటట్టుగా, నష్టాన్ని తీసుకొచ్చి పెట్టేటట్టుగా, వారి జీవితానికి ఏ రీతి కలిగిన మేలులను కల్పించలేనట్టుగా ఏం చేసేశారు? దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడి తీరింది. 49వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చదివితే చూడొచ్చు. దేవుని దగ్గర నుంచి వారు ఏం చేసుకున్నారు? మేలు పొందుకోలేకపోయారు. లేకపోతే దేవుని దగ్గర నుంచి తృణీకరింపబడే ఒక స్థాయిలోకి వారి జీవితం వెళ్ళి తీరింది. తర్వాత ఒబెద్యా ఒక గ్రంథము చదవగలిగితే దాని మొదటి అధ్యాయము 17, 18 వచనాలు చదివి తీరితే అక్కడ కూడా మనం చూడగలిగేది దేవుడు ఏదోమ్యులు లేకపోతే ఏసావు యొక్క సంతానములను దేవుడు కూడా ఏం చేసేది? అంగీకరించలేనట్టుగా, లేకపోతే వారిని కూడా వారి జీవితాలు కూడా నాశనములోకి నడిపించేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. ఒక పక్క యాకోబుని దేవుడు అంగీకరించి మరో పక్క ఏసావుని దేవుడు తృణీకరించేటట్టుగా, వద్దనుకునేటట్టుగా, చీకొట్టే ఒక స్థాయిలోకి ఏమై తీరింది? తన జీవితం మారిపోయి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఎన్నో అవకాశం ఏసావుకు దొరికి తీరింది. దొరికిన అవకాశాలు ఏవి కూడా ఆత్మీకత కొరకు దేవునితో ఉన్న జీవితంలో ఉండి తీరడానికి ఆయన ఏం చేసుకోలే? ఎంచుకు తీరలే. అందుకే ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనకి కనబడుతున్నది 16, 17 వచనాలు చదివి తీరితే అక్కడ మనకి కనబడి తీరుతున్నది. అపోస్తలైన పౌలు గారు యాకోబు గురించి, ఏసావు గురించి ఒక వర్ణన అక్కడ చెప్పి తీరేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే అక్కడ చెప్పే మాట ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనం చెప్పిన మాట ఏంటిదంటే, ఏసావు యొక్క జీవితం దేవుడు లేని జీవితం, వాక్యాధారం కాని జీవితం, దేవుని యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకపరిచే ఒక జీవితంగా జీవించి తీరాడు. అందుకే జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? వద్దనుకున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలని ఏం చేసుకున్నాడు? దేవుడిచ్చిన శ్రేష్ఠ కలిగిన ఆశీర్వాదాన్ని ఆహారం కొరకు ఏం చేసుకున్నాడు? అడ్డం పెట్టుకొని దేవుడిచ్చిన మేలులను చీకొట్టే ఒక స్థాయిలోకి అనాత్మీకుడుగా మారి తీరాడు. దేవుడు లేని జీవితంగా మారి తీరింది. దుష్టత్వం కలిగిన జీవిత విధానములోకి వెళ్ళి తీరాడు. అందుకే దేవుడు ఆయనను ఏం చేసి పెట్టారో చెప్తున్నారో తెలుసా? దేవుడు ఆయనని దేవుని యొక్క చోట్లో నుంచి అంగీకరించలేని ఒక స్థాయిలోకి తన జీవితం మారిపోయి తీరింది. అందుకే దేవుడు ఏసావుని అంగీకరించలేని ఒక స్థాయి కలిగిన జీవితంలో జీవించి తీరాడు. అందుకే ఆయనకి దొరికిన అవకాశంలో పశ్చాత్తాప పడే ఒక అవకాశం ఆయనకి దొరికింది. కానీ పశ్చాత్తాప పడడానికి ఏం చేసుకోలే? జీవితాన్ని నిర్ణయించుకు తీరలే. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ పశ్చాత్తాప పడే ఒక స్థాయిలోకి ఉండి తీరాలి. వాక్యం వినేటప్పుడు పశ్చాత్తాపం కలగాలి, ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపం కలగాలి, ఆ సహవాసములో ఉన్నప్పుడు పశ్చాత్తాపం కలగాలి. అన్ని విషయంలో పశ్చాత్తాపం కలిగే ఒక స్థితిగతి కలిగేటట్టుగా ఉండి తీరాలి. దేవుడు ఎప్పుడైనా మీకు హెచ్చరికిచ్చి తీరుతున్నారంటే వెంటనే పశ్చాత్తాప పడి క్రమపడి ఆత్మిక స్థాయిలోకి వచ్చి తీరాలి. ఆత్మిక విడుదల పొందే ఒక స్థాయిలోకి వచ్చి తీరాలి. కానీ ఏసావుకు దొరికిన అవకాశాలన్నిటినీ కూడా పశ్చాత్తాప పడడానికి ఏం చేయలే? ఆలోచన ఇచ్చి తీరలే. అందుకే దేవుని యొక్క బిడ్డలు అనుదినం, అనుక్షణం, అను నెలలు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి నిమిషం మనసు మార్చుకునే ప్రణాళికలో మారు మనసు పొంది తీరాలి. దానికి ఏం చెయ్యాలి? దానికోసం దేవునితో ఆత్మిక అనుబంధం ఖాయం చేసుకు తీరాలి. కానీ ఏసావు తన జీవితంలో అలవాటులోనూ ఏం చేసుకోలే? ఘనత వహించుకోలే, ప్రాధాన్యత వహించుకోలే. అందుకే దేవుడు లేని జీవితంగా మారి తీరింది, వాక్యాధారం కాని జీవితంగా మారి తీరింది. అందుకే పౌలు గారు చెప్పుతున్న ఒక మాట, ఇలాంటి దౌర్భాగ్య స్థితి మనకి రాకూడదు. అందుకే దేవుని యొక్క బిడలారా, పశ్చాత్తాపం కలిగిన సమయంలో వెంటనే క్రమపరచాల్సిన దానిని క్రమపరచండి. క్షమాపణ అడగడానికి పరిశుద్ధాత్మ చెప్పితే వెంటనే కాలు పట్టా తలకిందుడు నిలబడ క్షమాపణ కోరి ఆత్మిక విడుదలలోకి వచ్చి తీరాలి, ఆత్మిక కుటుంబంలోకి వచ్చి తీరాలి, ఆత్మిక పరిచర్యలోకి వచ్చి తీరాలి, ఆత్మిక సహవాసములోకి వచ్చి తీరాలి. కానీ ఏసావుకు దొరికిన అవకాశాలన్నింటినీ కూడా ఏం చేసుకున్నాడు? వద్దనుకొని చీకొట్టే ఒక స్థాయిలోకి తన జీవితం మారి తీరింది. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి మన ఆత్మిక జీవితాన్ని మనం పరిశోధన కలిగే స్థాయిలోకి వచ్చి తీరాల్సింది. తర్వాత రోమా పత్రికల్లోకి వచ్చినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు గారు దీని గురించి ఒక వర్ణన చెప్పేటట్టుగా మనకు కనబడి తీరుతుంది.
రోమాపత్రిక 9వ అధ్యాయములో దాని 11 నుంచి కిందకి చదివితే 11, 12 మా వచనాలు చదివి తీరితే మనం చూడగలిగేటట్టుగా ఏంటిది అంటే, దేవుడు యాకోబుని అంగీకరించి ఏసావుని వద్దనుకునేటట్టుగా లేకపోతే అసహించిన ఒక స్థాయిలోకి ఏమై తీరింది, జీవిత విధానాలు మారిపోయి తీరింది. యాకోబుని దేవుడు ప్రేమించడానుకున్న కారణం ఏంటిది అంటే, ఆత్మికతలో ఉన్నాడు, ఆత్మిక కుటుంబంలో ఉన్నాడు, వాక్యాధారంగా జీవించుచున్న జీవితం, పశ్చాత్తాపం కలిగిన జీవిత విధానం, ఆత్మికతకు ఘనత పరిచే ఒక జీవిత విధానం. కాబట్టి దేవుడు యాకోబుని ప్రేమించారు. ఏసావుని దేవుడు ఎందుకు ప్రేమించలేదు అంటే, ఆత్మికత లేదు, ఆత్మిక క్షేమంలో జీవించడానికి ఇష్టం లేదు, ఆత్మికుల సహవాసంలో జీవించడానికి ఇష్టం లేదు, పశ్చాత్తాపడడానికి ఇష్టం లేదు, మారు మనసు పొందడానికి ఇష్టం లేదు, వాక్య పరిమితిలోకి రావడానికి ఇష్టం. అలాంటి వాడిని దేవుడు ఎలాగా అంగీకరించగలిగేది? అందుకే వాక్యం సెలవిచ్చుచున్న మాట, ఆయన పేరు పిలిచి, దేవుని యొక్క పేరును పిలిచి తన జీవితాన్ని మార్చుకున్నవాడు రక్షణ పొంది తీరగలిగే ఒక స్థాయిలోకి వచ్చి తీరగలుగుతాడు. అలాంటి వారిని దేవుడు అంగీకరించే దేవుడే. దేవునికి ఇష్టమే, అందరినీ దేవుడు అంగీకరించాలని దేవునికి ఇష్టం. ఎందుకంటే యేసయ్య మరణించింది సకల లోక పాప నిమిత్తమే. కానీ అంగీకరించి ఆత్మిక స్థాయిలోకి వచ్చిన వాడికే, అంగీకరించి ప్రాయశ్చిత్తం పొందిన వాడికే, అంగీకరించి మారు మనసు పొందిన వాడికే దేవుని యొక్క అంగీకరణ దొరికి తీరగలిగేది. అందుకే రాత్రి వేళ ఈ రోజు కూడా యేసయ్య తన ఒక 2 చేతులను చాపుకుంటూ నిన్ను ఆహ్వానపరచడానికి, నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి, యోహాను సువార్త 3:16 చెప్పిన ప్రకారంగా ఇప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ విస్తారతగా కేకేసి పిలిచి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ ఏసావు స్వభావ తరగతిలో జీవించుచున్న వారు ఎవరైనా ఉండి తీరితే ఈ రాత్రి వేళ ఒక పశ్చాత్తాపానికి జీవితాన్ని అవకాశం తేరి పెట్టండి. దేవుని యొక్క అంగీకరణ పొందుకునే ఒక స్థాయిలోకి జీవితాన్ని మార్చుకు దిద్దడానికి దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశంగా ఈ రాత్రి వేళ దేవుడు నీకు సహాయపరుస్తారు. అందుకే దేవుని యొక్క విడలారా, ఏసావును దేవుడు ద్వేషించి తీరారని వాక్యం సెలవిచ్చి చెప్పుతున్నది. ఏసావును అస్సలు దేవుడు నచ్చలే, అంగీకరించలే. తన దగ్గరికి రావడానికి కూడా, తన గురించి ఆలోచించడానికి కూడా ఆలోచన కలగలేని ఒక స్థితిగతులోకి ఏసావు యొక్క జీవితం మారిపోయి తీరింది. అందుకే చివరికి మలాకీ గ్రంథానికి వచ్చి తీరితే అక్కడ మనకి చెప్పుచున్న ఒక మాట, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము దాని 2, 3, 4, 5 వచనాలు చదివితే, యాకోబుని నేను ప్రేమించి తిని గాని ఏసావుని నేనేం చేసి తిని, ద్వేషించి తిని అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారు, చెప్పి తీరుతున్నాడు. ఏసావునని చెప్పినప్పుడు ఏసావు యొక్క సంతానం మొత్తాన్ని కలిపి, లేకపోతే మొత్తం ఏదోమీయులను దేవుడు అంగీకరించలేని స్థాయిగా వారి జీవితం మారిపోయి తీరింది. అందుకే చెప్పుతున్న ఒక మాట, ఏదోమీయుల యొక్క జీవితం ఎంత ఘోరకరమైన జీవితంగా మారిపోయి తీరిందంటే, దేవుని ద్వారా తృణీకరింపబడిన జీవితం, దేవుని యొక్క కృపని పొందుకోలేని జీవితం, దేవుని దగ్గర నుంచి క్షేమం పొందుకోలేని జీవితం, దేవుని దగ్గర నుంచి ఉగ్రత పొందుకునే యొక్క జీవితం, దేవుని యొక్క స్వజనులను, దేవుని యొక్క బిడ్డలతో, దేవునితో ఉన్న అనుబంధు ఆత్మీకులతో ఏ రీతి కలిగిన సంబంధం లేని జీవితంగా మారిపోయి తీరింది. అందుకే అక్కడ చెప్పుతున్న మాట ఏంటో తెలుసా, వారు సంపాదించిన సంపాదన నష్టమైపోయేటట్టుగా, వారు జీవించిన జీవితం దేవుడు లేని జీవితంగా మారిపోయి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోయి తీరే ఒక జీవిత భాగ్యములోకి ఏదోమీయుల యొక్క జీవితం, లేకపోతే ఏసావు యొక్క కుటుంబ తరగతి జీవితం మారిపోయి తీరింది. అందుకే రాత్రి వేళ ఆలోచించి తీరాలి. మంచి ఆత్మిక కుటుంబంలో పుట్టి, మంచి ఆత్మిక అమ్మ నాన్నను సంపాదించి, మంచి వాక్యోపదేశములను నేర్చుకుంటూ మంచిగా ఎదుగుకొని వచ్చిన ఏసావు తన జీవిత నిర్ణయాలు ఆత్మికత లేని విధానములోకి ఎంచుకున్నాడు. కాబట్టి తన ద్వారా పుట్టిన కుటుంబము కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి తృణీకరింపబడే స్థాయిలోకి వెళ్ళి తీరింది. అందుకే దేవుని యొక్క విడల ఎంత దేవుడు ఏసావుకు అవకాశం ఇచ్చారో చూడాలా, ఎంత మాత్రం దేవుడు ఆయనకి సమయాన్ని ఇచ్చారు, ఎంత మాత్రం దేవుడు ఆయనకి సందర్భాలు ఏర్పరిచి తీరాడు. అయినా కూడా ఏసావు ఏం చేయలేదు, ఆత్మిక తరగతిలోకి రావడానికి ఇష్టపడి తీరలేదు. అందుకే ఈ రాత్రి వేళ ఏసావు యొక్క జీవిత విధానాన్ని ఆలోచించినప్పుడు నీ జీవితం గురించి ఆలోచన కలిగి తీరాలి, నీ కుటుంబం గురించి నీకు ఆలోచన కలిగి తీరాలి, నీ
పిల్లల గురించి నీకు ఒక ఆలోచన కలిగి ఉండి తీరాలి. అందుకే ఈ రాత్రి వేళ ఒకసారి తెలుసుకు తీరండి. నువ్వు ఆత్మీకుడైతే నీ పిల్లలు కూడా ఆత్మీకులై ఉండి తీరాలి. నీవు ఆత్మిక కుటుంబంలో ఉంటే నీ పిల్లలు కూడా ఆత్మిక కుటుంబంలో చేరి తీరాలి. నీవు ఆత్మీకతకు ప్రాధాన్యత ఇచ్చిన వాడైతే నీ పిల్లలు కూడా ఆత్మీకతకు ప్రాధాన్యత ఇప్పించే ప్రణాళికలోకి ఏం చేయాలి? జీవితాన్ని మార్చుకు తీరాల్సింది. అందుకే ఒక విషయం నేను చెప్పక తప్పలేను. ఏసావు యాకోబు పుట్టినప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం చెప్పిన తనకు అవకాశం దొరికి తీరింది, మారే ఒక అవకాశం. కానీ ఏసావుకు మార్చడానికి తన అమ్మ నాన్నలు ఏం చేయలేదు, ఏ రీతి కలిగిన ప్రయత్నం చేసి పెట్టి తీరలేదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క విడలారా, ఏసావు యొక్క జీవితం చూచి విన్నప్పుడు ఎంత దౌర్భాగ్యం కలిగిన జీవితంగా మారిపోయి తీరింది. ఈ రాత్రి వేళ మన జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని, దేవుడు మనకిచ్చిన ఆరాధన విధానాన్ని, దేవుడు మనకి వినిపించుచున్న వాక్యోపదేశాన్ని, దేవుడు మనకు ఉంచిన ఆత్మీక స్వజనుల మధ్య ఆత్మీకతకు ప్రాధాన్యత ఇప్పించే జీవితం జీవించడానికి కోరి తీరాలి. లేకపోతే ఏసావుకు కలిగిన దౌర్భాగ్య జీవితం ఏమై తీరొచ్చు? ఘనత చెందే ఒక స్థాయిలోకి వెళ్ళి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ ఒక పరిశోధన, మన ఆత్మీక జీవితాన్ని ఏం చేయాలి? ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఏదైనా ఏసావుకు కలిగిన స్వభావ తరగతి నీలో పెరుగుతున్నాయి అంటే దానిని ఈ రాత్రి వేళ ఏం చేయండి? ఆత్మీకతతో దానిని నరకండి. ఆత్మీక సహవాసములోకి వెళ్ళి దానిని ఏం చేయండి? వేరుతో సహా పీకి పడేయండి. దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి దేవుని యొక్క వాక్య సిద్ధాంతం మనకు ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఉండి తీరడానికి దేవుని యొక్క సంఘం మనకు ఉంది. దేవుని యొక్క ప్రేమ గురించి వర్ణించడానికి ఆత్మిక స్వజనులు మనకున్నారు. అందుకే ప్రేమలో ఉండి తీరడానికున్న ప్రణాళికలో దేవుని యొక్క బిడ్డలు జీవితాన్ని నిర్ణయించుకు తీరుదాం. ఏ రీతిగా యాకోబుని దేవుడు ప్రేమించారో అలాగా దేవుడు నన్ను ప్రేమించారు. అలాగే నా కుటుంబాన్ని దేవుడు ప్రేమించారు, నా సంఘాన్ని దేవుడు ప్రేమించారు, నా స్వజనులను దేవుడు ప్రేమించారు. నేను ప్రేమ జెండాను ఎగరేసుకుంటూ రుజువుపరిచిన యాకోబుని నేనే, ఆత్మీకుడైన నేనే అన్న ప్రణాళికలో ఉన్న ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అవకాశం ఈ రాత్రి వేళ దేవుడు మనకిచ్చి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన కలిగి తీరాలి. ఏసావుకు కలిగిన స్థితిగతి నీకు రాకూడదు, నీ పిల్లలకు రాకూడదు, నీ కుటుంబానికి రాకూడదు, నీ సంఘానికి రాకూడదు, నీ దేశానికి రాకూడదు, నీ స్వజనులకు రాకూడదు. దాని కొరకు నీవేం చేయి? ఆత్మీక తరగతిలో ఉండి తీరడానికి, ఆత్మీకతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే జీవితాన్ని జీవించి తీరడానికి నిర్ణయం తీసుకు తీరాలి. చివరికి ఒక్క మాట చెప్పి ముగించాలని కోరుచున్నాను. ఏసావు యొక్క దౌర్భాగ్య జీవితం ఏమై తీరింది? దేవునికి వ్యతిరేక పరిచే, దేవునితో అస్సలు సంబంధం లేని, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోయి తీరే ఒక జీవిత స్థితిగతిగా మారి తీరింది. ఇందులో నుంచి మనం నేర్చుకోగలిగిన విధానం ఏంటిది అంటే, ఆత్మీకత లేక, ఆత్మిక కుటుంబం లేక, ఆత్మిక సహవాసం లేక, ఆత్మీకతకు ప్రాధాన్యత ఇప్పించక ఏనాడు కూడా మనం జీవించలేము. దాని కొరకు దేవుని యొక్క బిడ్డలుగా అధికంగా దేవునితో ఆత్మిక జీవితంలో ఉండి తీరడానికి జీవిత నిర్ణయాలు ఎంచుకు తీరుదాం. ఏసావు యొక్క స్వభావాన్ని వదులు తీరడానికి, ఏసావు యొక్క స్వభావాన్ని సంఘములో నుంచి తోలివేయడానికి, ఏసావు యొక్క స్వభావాన్ని మన పిల్లల్లో నుంచి దూరపరచడానికి, ఏసావు యొక్క స్వభావ తరగతిని మన దేశంలో నుంచి దూరపరచడానికి, ఏసావు యొక్క స్వభావ తరగతి మన స్వజనుల నుంచి దూరపరచడానికి ఆత్మిక సహవాసములో వచ్చి తీరి, ఆత్మిక విడుదలతో ఉండి తీరి, క్షమాపణ అడిగి వాక్య పరిమితిలో ఉండి జీవించగలిగితే మార్పు వచ్చి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఒక్కసారి మన ఆత్మిక జీవిత స్థితిగతులను ప్రార్థన చేసే ముందు ఒక్కసారి పరిశోధించుకుందాం. ఎక్కడైనా సరిపరుచుకోవాల్సినదైతే ఈ రాత్రి వేళ నీకు మారు మనసు చెందడానికి ఉన్న ఒక అవకాశం, ఈ రాత్రి వేళ ఏసావు యొక్క స్వభావం చచ్చి తీరడానికి ఉన్న ఒక అవకాశం, ఈ రాత్రి వేళ ఏసావు స్వభావానికి ముగింపిచ్చి తీరడానికి ఉన్న ఒక అవకాశం. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించి తీరుదాం. దేవునికి ప్రార్థన చేసి అడిగి తీరుదా, దేవ ఇందులో ఒక మార్పు నాకు కావాలి, ఇందులో నాకు ఒక విడుదల కావాలి అని ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవరుస్తున్నాం. ఏసావు యొక్క జీవిత స్థితిగతి గురించి మేము ఈ రాత్రి వేళ వినగలిగాం. దేవా తనకు దొరికిన ఎన్నో మంచి అవకాశాలు, ఎన్నెన్నో మంచి దేవ విధానాలు తనకు దొరికింది, సమయం దొరికింది, సందర్భాలు దొరికినాయి, అవకాశాలు దొరికినాయి, ఆత్మిక కుటుంబం దొరికింది, ఆత్మిక స్వజనులు దొరికారు, ఆత్మిక విధానం దొరికింది. కానీ ఆయన ఎంచుకుని
జీవిస్తున్న విధానాలన్నీ కూడా దేవుడు లేని జీవితం, ఆత్మీకత లేని జీవితం, ఆత్మీకతలో సహవాసం లేని జీవితం, ఆత్మీకతలో నుంచి దూరత కేటాయించిన జీవితం, అలాంటి యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, అలాంటి యొక్క సమాజాన్ని ఏర్పరచుకున్నాడు, అలాంటి యొక్క బృందాన్ని ఏర్పరచుకు తీరాడు దేవా. అలాంటివి ఏవి కూడా మా మీద రాకూడదు దేవా. అలాంటివి ఏవైనా ఉండి తీరితే ఈ రాత్రి వేళ వాక్యోపదేశానికి ముందుగా దేవా మేము తలదించుకొని దేవా క్షమాపణ అడిగి కోరుతున్నాం, ప్రాయశ్చిత్తాన్ని కోరి పశ్చాత్తాపడి తీరుతున్నాం దేవా. మాకు ఏసావు స్వభావం వద్దు దేవా, మా కుటుంబంలో ఏసావి స్వభావం వద్దయ్యా, మాకు సంఘములో ఏసావు స్వభావానికి ఘనత వచించే సంఘం కాకూడదయ్యా. మా స్వజనులు ఏసావు యొక్క స్వభావాన్ని అలవాటు చేసుకునే విధానం కాకూడదు దేవా. అలా అంగీకరణ పొందుకునే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదలని ఇచ్చి తీరండి దేవా, గొప్ప ఆత్మిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చి తీరండి దేవా, గొప్ప ఆత్మిక ఆశీర్వాదం ఇచ్చి తీరమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ మా అందరితో వాక్యోపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. గొప్ప మార్పు మాలో జరిగి తీరినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయిందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.